Today topic is relation between Young's modulus, shear modulus, bulk modulus and Poisson's ratio. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి మెకానికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఉండే టాపిక్ ఈ రిలేషన్ బిట్వీన్ ఈజీకే మ్యూ. చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఓకేనా, నేను ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుంచుకోవాలి అనే ట్రిక్ నేను చెప్తున్నాను. చాలామందికి ఈ ఫార్ములాస్ చూడడానికి ఇవి చాలా చిన్న ఫార్ములాసే, కానీ గుర్తుపెట్టుకోవడం చాలా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ ఫార్ములా చాలా ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూసాను, రిలేషన్ బిట్వీన్ ఈజీకేయు. ఓకేనండి, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న రిలేషన్స్ అన్నీ యంగ్స్ మోడ్యులస్ మీద ఉంటాయి. 3 రిలేషన్స్ యంగ్స్ మోడ్యులస్ మీదే ఉంటాయి. ఇప్పుడు యంగ్స్ మోడ్యులస్కి షియర్ మోడ్యులస్, జీ అంటే షియర్ మోడ్యులస్, ఈ జీకి రెండింటికి మధ్య ఉండే రిలేషన్ చూసుకున్నట్లయితే 2g 1 + μ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 2g 1 + μ అనేది ఎలా గుర్తుంచుకోవాలంటే, 2g అంటే మనకు ఆల్రెడీ 2g సిమ్ తెలుసు కదండి. మనం ఇప్పుడు వాడే 4g సిమ్ వాడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 5g కూడా ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది, వచ్చేసింది. కాబట్టి 2g సిమ్, అసలు ఈ 5g సిమ్ ఎక్కడి నుంచి వచ్చింది? 2g సిమ్ నుంచి అప్డేట్ అయింది. కాబట్టి 2g అప్డేట్ అయింది కాబట్టి పాజిటివ్. అప్డేట్ అవుతుందంటే పాజిటివ్ కదండి, అందుకు పాజిటివ్ రాసుకున్నాను. నెక్స్ట్ మ్యూ అనేది పాయిజన్స్ రేషియో. ప్రతి ఈ 2 ఈక్వేషన్స్లో మ్యూ అనేది లాస్ట్ కామన్ కాబట్టి ఓకేనా. ఇక్కడ 1 కూడా కామన్గా ఉంటుంది. ఎటు వచ్చి పాజిటివ్ నెగిటివ్ గుర్తుంచుకోవాలి మనం. ఫస్ట్ దానికి ఎలాగో 2g సిమ్ అప్డేట్ అవుతుంది, పాజిటివ్. ఓకే, ఇక్కడ 1 మ్యూ, ఇక్కడ 2 మ్యూ. ఇక్కడ 1 మ్యూ ఎలా గుర్తుంచుకోవాలి అంటారా? ఇక్కడ 2 ఉంది కాబట్టి దానికంటే ఒకటి తక్కువ ఇక్కడ రాసుకున్నాం 1 మ్యూ అని. ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకుంటే 3k × 1 - 2 మ్యూ, 3k. ఇక్కడ k అంటే ఏంటి? కిలో అంటే 10 పవర్ క్యూబ్. ఓకే అండి, 10 పవర్ క్యూబ్ అంటే 3 కదా, అంటే 3 జీరోస్ ఉంటాయి 1000లో, కాబట్టి 3 అని గుర్తుంచుకోండి. కాబట్టి 3kకి 3 వస్తుంది. నెక్స్ట్ 1 - సేమ్ 1 కామన్. ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది? అదే మైనస్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఆల్రెడీ పాజిటివ్ గుర్తించేసుకుంటున్నాం మనం. ఎలాగా 2g సిమ్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ అని. ఇంకా ఎలా ఆటోమేటిక్గా నెగిటివ్ అని గుర్తించేసుకోండి ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేసాం? 2 అంటే దానికంటే ఒకటి తక్కువ. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 అని రాసాం. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 అని రాసుకున్నాం, దానికంటే ఒకటి తక్కువ. మ్యూ ఎప్పుడు కామనే, పైన కింద. ఓకేనండి, ఈజీగా ఆ 2 ఫార్ములాస్ మనకు కన్ఫ్యూజ్ లేకుండా రాయొచ్చు. ఇందులో ఒక్క ఈక్వేషన్ గుర్తుంచుకున్నా సరిపోద్ది, ఆటోమేటిక్గా మన సెకండ్ ఈక్వేషన్ ఈజీగా రాసేయచ్చు. ఓకేనండి, ఈజీగా 2g సిమ్ గుర్తుంచుకోండి. 2g సిమ్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ 2 ఈక్వేషన్స్ చాలా డెడ్ ఈజీగా రాసేయచ్చు. నిద్రలో ఎప్పుడు లేచి అడిగినా కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 kg / 3k + g. ఇది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ బల్క్ మోడ్యులస్, రిజిడిటీ మోడ్యులస్, రెండింటికి యంగ్స్ మోడ్యులస్తో రిలేషన్. దీంట్లో పాయిజన్స్ రేషియో ఉండదు కాబట్టి ఇది చూడండి, ఈ 2 సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటారా? ఓకే, రెండింటిని మల్టిప్లై చేసాం పైన. ఓకేనా, ఒకసారి ఈ 9 3 మర్చిపోతే మనకేముంటుంది? కేజీ. ఓకేనండి, అంటే రెండింటిని మల్టిప్లై చేసాం. మళ్ళీ కింద ఏం చేసాం? రెండింటిని ప్లస్ చేసాం. అంటే పైన మల్టిప్లికేషన్, కింద ప్లస్ చేసాం. కేజీని k + g కింద రాసుకున్నాం. అంటే పైన కేజీ, కింద k + g కింద రాసుకోండి. రాసుకున్న తర్వాత కేజీ అంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ టు పీజీ అంటారు. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే కేజీ టు 9th క్లాస్ అని గుర్తుంచుకోండి. అంటే కేజీ టు 9th క్లాస్ స్పెషల్ ఏంటి? దెర్ ఈజ్ నో పబ్లిక్ ఎగ్జామ్స్. దానికి ఏమి గవర్నమెంట్ మనకేం ఎగ్జామ్స్ కండక్ట్ చేయదు, స్కూల్లోనే కండక్ట్ చేసుకుంటాం. కాబట్టి అలా గుర్తుంచుకోండి. 9 kg అంటే కేజీ టు 9th క్లాస్ దాకా మనకు నో పబ్లిక్, ఓన్లీ 10th క్లాస్కే పబ్లిక్ ఉంటుంది స్కూల్లో. కాబట్టి నెక్స్ట్ అలా గుర్తుంచుకుంటే కింద వచ్చేటప్పటికి 3k + g ఎలా గుర్తుంచుకోవాలంటే కనుక ఆటోమేటిక్గా 3k, ఇంకా జీకి ఒకటి దానికి 2 లేదు ఇక్కడ, అది అలా గుర్తుంచుకోండి. లేదా నాకు ఎలా కాదు ఇంకా లాజిక్గా గుర్తుంచుకుంటానంటే కనుక ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మల్టిప్లై విత్ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ 1 మ్యూ పక్కన ఉన్న 1 రెండు కలిపితే ఎంత అవుతాయి 2 అవుతాయి. అంటే 2/2 ఎంత అవుతుంది 2/2 1 అవుతుంది, అందుకే 1g ఇక్కడ వేసా. ఇది చూసుకోండి 1 మైనస్ 2 ఎంత అవుతుంది, 2లోంచి 1 తీస్తే అలా అనుకున్న 1లోంచి 2 తీసిన -1 వస్తుంది అనుకోండి. మైనస్ నెగిటివ్ పక్కన పెట్టేయండి, మొత్తం మీద 1 వచ్చింది. అంటే 3/1 ఎంత వచ్చింది, 3/1 అంటే ఎంత 3, అలా 3k + g అనగానే అలాగనే గుర్తుంచుకోండి. ఓకేనండి. ఇదంతా మీకు లాజిక్ ట్రిక్ అనేది థాట్ రావడం టైం పడుతుంది. ఓకేనండి. మనకు వచ్చే థాటే కొంచెం టైం పడుతుంది. ఐడియా మనకి ఎలా గుర్తుంటుంది అనుకుంటే అలా కూడా గుర్తుంచుకోవచ్చు, ఇలాగే గుర్తుంచుకోవాలని ఏం లేదు. కానీ ట్రిక్స్ మనం ఒక 100 ట్రిక్స్ వస్తే అందులో మనకు ఏదో 1-2 ట్రిక్సే కనెక్ట్ అవుతాయి బ్రెయిన్కి. అలాగా నేను అన్ని ట్రిక్స్ చూసే మీకు దాంట్లో బెస్ట్ ట్రిక్లు ఆలోచించి మీకు చెప్పాను. ఓకేనండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 4th ట్రిక్ కూడా ఉంది. 4th ట్రిక్ వచ్చేటప్పటికి పాయిజన్స్ రేషియోకి ఈ 3 బల్క్ మోడ్యులస్, షియర్ మోడ్యులస్, ఇందులో యంగ్స్ మోడ్యులస్ ఉండదు. ఆ రిలేషన్ అడిగితే కనుక ఎలా రాస్తాం, ఆల్రెడీ ఉన్న 2 ఈక్వేషన్స్ నుంచి రాసేయచ్చు. ఇందులో పెద్ద 3k కాబట్టి 3k - 2g బై దీని కింద మనం వేస్తున్నాం కదా 3k + g, ఆ 3k + g కింద వేసేయండి. ఓకేనా. కాకపోతే మల్టిప్లై విత్ 2 పక్కన 2తో మల్టిప్లై చేసేలా రాసుకోండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. నా ట్రిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ చాలా బాగా యూజ్ అవుద్ది. మరిన్ని ఇలాంటి షార్ట్ కట్స్ తోటి నేను మీకు ఇంకా చాలా ఈజీగా గుర్తుండేలాగా ఫార్ములాస్ నేను ప్రిపేర్ చేస్తాను.